9 పదుల అవ్వ మురిసింది. ఆమె కళ్ళల్లో అంతులేని ఆనందం తాండవించింది. తన చిరకాల కోరిక నెరవేరడంతో ఆ వృద్ధురాలు తన జన్మ తరించిపోయిందని సంబరపడింది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికు చెందిన 96 ఏళ్ల వయసు కలిగిన పోతుల పేరంటాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే వేగులమ్మ తల్లికి తన పింఛన్ సొమ్ము నుంచి గరిగి చేయించి పొల్లుదండాలు చేస్తానని మొక్కుకుంది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో అమ్మవారికి తన మొక్కు చెల్లించుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చూడాలని, తనతో భోజనం చేయాలని ఆశపడ్డ ఆ వృద్ధురాలు ఈ విషయాన్ని ఎలాగో అలా పవన్ కళ్యాణ్కు చేరవేయడంతో నిండు మనసుతో పవన్ కళ్యాణ్ తన కార్యాలయంకు ఆహ్వానించి ఆమెతో కలిసి భోజనం చేశారు. నిండు హృదయంతో పవన్ కళ్యాణ్ 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల చెక్కు, మంచి చీర ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించి కారు వరకు వచ్చి ఇంటికి పంపారు. ఇలా పవన్ కళ్యాణ్ ఆమె కోరిక తీర్చడంతో వారి కుటుంబ సభ్యుల సంతోషం, అభిమానుల ఆనందం వర్ణించలేనిది. పెద్ద నమ్మకారం అయిపోయిందండి బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి, 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు?